ఆర్య, ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి మా పూర్వీకుల నుండి సంక్రమించిన దైవదత్తమైన కిరీటం కాపాడుకుంటూ వస్తున్నాం. రేపటి పున్నమి రోజున కూడా దానిని కాపాడుకోలేమా? మీ యొక్క పాండిత్యాన్ని తరచి చూచి పరిష్కారం చెప్పండి. అలాగే మహారాజా. మహారాజా, మా అందరి తరపున నాదో విన్నపము. జీవిని నేనే, సత్యం నేనే, సర్వం నేనే. ఒరే, నన్ను లోపలికి వదలండిరా, మహారాజు గారితో మాట్లాడాలి. ఓరి పిచ్చోడా, మహారాజుతో మాట్లాడతావా? వెళ్ళు వెళ్ళు. మూర్ఖుడా, అందరి తలలు తెగిపడే పరిస్థితి ఉందిరా. ఇక్కడ పరిష్కారం చెప్తాను. వదలండి, వదలండి. నేను వచ్చాను, మహారాజు గారితో చెప్పండి. మహారాజా, నన్ను లోపల రానివ్వండి. అతనిని ప్రవేశపెట్టండి. మహారాజా, రాజ్యానికి వచ్చిన విపత్కర పరిస్థితి గురించి మీరందరూ చర్చిస్తున్నారు, అవునా? అవును, నీకెలా తెలుసు? నాకు తెలుసు, నాకు సర్వం తెలుసు. ఏనాడో మీ పూర్వీకులు దైవదత్తమైన ఆ కిరీటాన్ని ఆ దేవునికే సమర్పించకుండా స్వార్థంతో, సంకుచిత భావంతో మీ దగ్గరే ఉంచుకున్నారు, అవునా? అవును. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. పున్నమి రోజు అది దొంగిలించబడడం ఖాయం. రాజ్యం సర్వనాశనం అయిపోతుంది అని మీ పురోహితులు తాళపత్ర గ్రంథాలు తీసి చెప్తున్నారు. కానీ ఆ దేవదేవుల సంకల్పం మరోలా ఉంది. ఎంతమంది చోర శిఖామణులు వచ్చినా, ఐంద్రజాలికి విద్యలు తెలిసిన గంధర్వులు వచ్చినా ఆ కిరీటం మీ చేజారిపోదు. ఈ క్షణం నుంచి సంకుచిత మనోభావాలు కలిగిన మీరెవ్వరూ ఆ కిరీటం దరిదాపులకు పోకండి. మరి దానిని కాపాడుకోవడం ఎలా? సూర్య చంద్రులు ఒకే కక్షలో ప్రవేశించినప్పుడు, సింహరాశి కన్యా లగ్నంలో ప్రవేశించినప్పుడు, మకర గురుగ్రహాలు శని వైపు చూస్తున్నప్పుడు, ఒక గ్రహ కూటమి రోజున బ్రహ్మీ ముహూర్తంలో పుట్టినవాడు, దేశ ప్రజల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడగలిగిన వాడు మాత్రమే ఆ కిరీటాన్ని కాపాడగలడు. ఇన్ని లక్షణాలు కలిగిన వ్యక్తి ఉన్నాడా? ఉంటే చాటింపు వేసి వెతకమంటారా? ఉన్నాడు. ఉన్నాడా? అయితే ఎక్కడున్నాడో తమరే సెలవివ్వండి. ఆయరా మూర్ఖుడా, ఆ యువకుడు కేవలం సామాన్యుడు. మహారాజు అన్నగారి అభిమాని. తను పుట్టి ఊహ తెలిసినప్పటి నుండి ఆనాడు రాజ్యం చేస్తున్న అన్నగారిని చూసి వేషభాషల్లోనూ, రూపంలోనూ, మడమ తిప్పని శౌర్యంలోనూ, యథాహితమైన కార్యక్రమాలను ముందుకు నడిపే ఆశయంలోనూ ముమ్మూర్తులు ఆయనలాగే తయారయ్యాడు. అన్నగారినే అభిమానిస్తూ అన్ననే దైవంగా భావించే ఆ యువకుడికి ఈ బాధ్యతను నెరవేర్చమని కోరండి. మీ అభీష్టం నెరవేరుతుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది. మరొక విషయం, పున్నమి తర్వాత కొంతకాలం పాటు మీకిష్టమైన వారి వద్ద ఆ కిరీటాన్ని ఉంచండి. ఒట్టండి పండితులమైన మాకే తెలియని విషయం పిచ్చివాడమైన నీకెలా తెలుసురా మూర్ఖుడా? అసంపూర్తిగా ఉన్న తాళపత్ర గ్రంథాలు మీరు చదివి భయపడుతున్నారు. అవి మీ రాజుగారి వద్దకు ఎలా చేరేయోగులని నాకు మాత్రం ఆ చివరి 2 తాళపత్రాలు చేరే. వాటిని చదివి నేను చెప్తున్నాను. అయితే స్వామి, అతన్ని ఇక్కడికి రప్పించడం ఎలా? నేను చెప్పిన విలాసానికి కబురు పంపండి, నా మాటగా చెప్పండి. మమ్ములను కాపాడవచ్చిన దైవజ్ఞులు మీరు మాతోనే ఉండిపోకూడదు? మహారాజా,
నేను పిచ్చివాణ్ణి కదా, నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాను. మరి సెలవా? విజయోస్తు. దండనాయక, ప్రభు, మా ఆహ్వానంపై మీ వెంట వచ్చిన ఆ వీరకుమారుణ్ణి ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. మహారాజా వారికి ప్రణామములు.